హలో మచా, నేను మచా మీ సుహేల్ 360 మచా. ఇంకా అందరూ బాగున్నారు కదా మచా? ఇంకా బాగానే ఉంటారు. కానీ ఇంకైతే ఒక కొత్త ఫామ్ దగ్గర అయితే వచ్చాను మచా. నేను ఈ ఫామ్ ఎక్కడంటే ఇంకా లొకేషన్లో పెడతాను. వైల్పాడ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా చూడండి మచా, ఇదైతే చాలా సపరేట్ కాన్సెప్ట్ అంట మచా. ఇది ఇంకా ముందు పెట్టిన వీడియోస్ లాగా కాదు మచా. ఇది ఈ ఫామ్ వచ్చి సపరేట్ కాన్సెప్టే ఇది. ఇది కాన్సెప్ట్ ఏమి ఎట్లా అనేసి ఇంకా చెప్తాను మచా. ముందర ఇంకా అన్న కూడా ఉన్నారు. ఇంకా అన్న కూడా చూపించి మీకు చెప్తాను మచా. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇది ఇట్లా ఉంటుంది మచా. ఎంట్రన్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మచా. ఇక్కడ ఏదో సపరేట్ బ్రీడ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ అంట మచా. ఇది వాళ్ళది. ఇంకైతే వెళ్దాం రండి మచ్చా లోపల. ఇంకా వెళ్ళి అన్నతో ఏమి ఎట్లా అని అడుగుదాము. ఇంకేందో నాకు కూడా అర్థం కదా మచ్చా. అడుగుదాం రండి. ఇంకా వద్దాం మచ్చా లోపలికి. ఇంకా మా అన్నయ్య ఇక్కడ ఓనరు ఆసిఫ్ అంట పేరు. చూసింటారు మీరు మదనపల్లిలో. హాయ్ 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 మచాస్. ఇంకా ఎట్లా ఏం నా మీ కాన్సెప్ట్ ఇక్కడ? మచా ఈ కాన్సెప్ట్ ఏమని చెప్పుకుంటే మనం ఒక పలాయి కాన్సెప్ట్లు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఎవరైతే ఒక పెద్ద సైజ్ పొటేలు ఒక 80,000 90,000 మీరు అంగళ్ళు సంతలో చూసినారు, లేకపోతే ఎక్కడైనా కానీ మీ సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూవర్స్ చూసారో వాళ్ళైతే లక్షల్లో దాటిపోయినాయి పొటేళ్ళు అనేటివి ఈ సీజన్లో మాత్రమే. జాతరలకు కావచ్చు, బక్రీద్కి కావచ్చు. మన దగ్గర ఒక ప్రీమియం అథాంటిక్ బ్రీడ్స్ అనేది మనము పలాయి కాన్సెప్ట్లో, అంటే ఒక పొటేల్ అనేది మీరు తీసుకున్నారని చెప్పుంటే నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,500 పెడుతున్నాను. లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 45 కిలోస్ అని అబవ్ ఉన్నాయి. సో ఇదే కానీ మీరు ఏదన్నా కానీ మీ జాతరల సీజన్కి లేకపోతే నెక్స్ట్ బక్రీద్కి పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా హకీకా ఉంటుంది, లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి, అలాంటి వాటికి మీరు పెంచాలని చెప్పుకుంటే ఆరాంగా నా దగ్గర తీసుకునేసి పలాయి కాన్సెప్ట్లో పెట్టచ్చు. పలాయి అంటే ఏంది? మీరు పొటేలు తీసుకుంటారు, 18,500 ఇచ్చేసి పొటేలు తీసుకుంటారు. దాన్ని పెంచేకి మీ దగ్గర టైం ఉండకపోవచ్చు, లేకపోతే మీరు బిజీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పనిలో ఉండేసి వేరే వాళ్ళకి అప్పచెప్పచ్చు. అలాంటి కాన్సెప్ట్ లేకుండా నేనే పెంచి మీ యొక్క ఫంక్షన్లకి, లేకపోతే మీ యొక్క హకీకా ఫంక్షన్కి, లేకపోతే మీ మ్యారేజెస్కి, ఏదన్నా కానీ శుభకార్యానికి ఒకవేళ పొటేలు కావాలని చెప్పుకుంటే ఆ టైం వరకు నేను పెంచిస్తాను. కాకపోతే ఆ పెంచిన వాటికి నేను 2,200 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. ఈ 2,200 రూపీస్లో ఏ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ అవుతాయని చెప్పుకుంటే దీనికి ఫీడ్ అంటే ప్రాపర్ డైట్ ప్లాన్ తోటి మనం ఫీడ్ ఇస్తాము. వెటర్నరీ కేర్ దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో వెటర్నరీ కేర్లో మనకు వ్యాక్సినేషన్స్ వస్తాయి. అది కాకుండా మనకు లివర్ టానిక్స్ ఉంటాయి. వర్బాక్ కంపెనీ లివర్ టానిక్స్ వాడతాము. ఎక్దమ్ కాస్ట్లీ టానిక్స్, లేకపోతే ఎక్దమ్ కాస్ట్లీ సప్లిమెంట్స్ వాడతామండి. వేరేది ఏది మనము లోకల్ కంపెనీస్, లోకల్ ఫార్ములాస్ యూస్ చేయము. అండ్ మన లేబర్ కాస్ట్ కానీ ఇంక్లూడ్ అవుతుంది ఈ 2,200లో. ఇంకేదో చూసారు కదా మచా. ఇంకా అన్నయ్య చెప్పారు. ఇంకా నేను అవన్నీ చెప్పలేను అనేసి అన్నదే చెప్పించాను. కానీ ఇంకా చూపిస్తాను మచా ఏమేమి ఉన్నాయని మీ దగ్గర. ఇంకా పైకి వెళ్తాను నేను. ఓకే, పైకి వెళ్ళి చూపిస్తారని మచా. ఇదైతే మీరు మదనపల్లి ఎక్కడ చూసిండారు మచా. చాలా డిఫరెంట్గా అయితే పాత వీడియోలు కూడా చూడొచ్చు. దానికంటే ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇంక వెళ్దాం లోపలి మచ్చా. అలాగే మీ యొక్క సబ్స్క్రైబర్స్కి ఎవరైనా వచ్చినట్లయితే ఈ ఫామ్ విజిట్లో ఎవరైనా పలాయి కాన్సెప్ట్ పని తీసుకోవాలని చెప్పుకుంటే ఒక ఫామ్లో మంచి టైం స్పెండ్ చేసేట్లు, లేకపోతే ఫ్యామిలీ తోటి అవుటింగ్ రావచ్చు, లేకపోతే సండేస్ టైం స్పెండ్ చేయాలని చెప్పుకున్నా రావచ్చు. ఒక టౌన్ నుంచి గెటవే ఫ్యామిలీ టైంలో ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పుకుంటే మన అంబియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కోసం మనం రూమ్ కట్టించినాము. రూమ్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, కిచెన్ ఉంది, అవుట్డోర్ పిక్నిక్ ఉంది, మన కౌ షెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఒక విలేజ్ వాతావరణం చూసుకోవాలని చెప్పుకుంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఆల్వేస్ వెల్కమ్ వచ్చారు. ఇంకా ఏమంటేనా, ఇంకా మీరేమో ఫామ్లో ఎంజాయ్ చేయమని చెప్పారు. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మందు గురించి మాట్లాడతారు. లేదు, ఆల్కహాలిక్ ఈజ్ నాట్ అలౌడ్. ఎవరైనా కానీ మందు అలాంటివి ఉన్నాయని చెప్పుకుంటే ఇక్కడ అలౌ లేదండి. ఇది ఎగ్జామ్ క్లీన్ ఎన్విరాన్మెంట్. ఫ్యామిలీ తోటి ఎవరైనా స్పెండ్ చేసుకోవాలని చెప్పుకుంటే స్పెండ్ చేయొచ్చు, కానీ ఆల్కహాలిక్ పర్సన్స్కి నాట్ అలౌడ్ అండి. ఇంకా అది మజా. ఇంకా ఆల్కహాల్ ఇవి అంటే ఇంకా ఒక్కోరేడా తరిమేస్తారు కానీ వస్తే కానీ. ఇంకా చాలా అయిపోయింది కానీ వీడియో ఇది ఇంకా చూసాం రాను మచ్చా. గొర్రెలు ఎట్లా. ఇదైతే నార్త్ కర్ణాటక, అది జవారి అంట మచ్చా. ఇది డాన్ అంట మచ్చా. ఇది బాగా ఫైట్ చేస్తుందంట. ఇంకా అయితే తినేదంట బిజీగా చూడండి. చేయి పెడతానంటే కొట్టేకి వస్తుంది. ఇంకా అదే మచ్చా దీని పరిస్థితి. ఇంకా ఎట్లే చూసుకుంటే ఇదేదినా ఇది
ఇది అమీన్గఢ్ మచ్చా. అమీన్గఢ్ అంటే ఏదైనా మహారాష్ట్ర సైడ్ ఎక్కువ కదా. మహారాష్ట్ర బార్డర్. అదే మచ్చా, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఎక్కువ ఉంటాయి. మీరు ఎవరిని చూసింటారులే మచ్చా మదనపల్లిలో. ఇట్లాంటివన్నీ సపరేట్ కొత్త కాన్సెప్ట్ ఇది, ఫస్ట్ టైం అన్ననే పెట్టారు, అందుకనేసి వచ్చాను చూపించేకి. ఈ 3 అమీన్గఢే మచ్చా. ఇది అమీన్గఢే, నెక్స్ట్ ఇది కూడా అమీన్గఢే మచ్చా. ఇంకా ఇప్పుడైతే ఇవి తినే దాంట్లో బిజీగా ఉన్నారు, కానీ కింద నుంచి చూపిస్తాం మళ్ళీ మీకు. ఇదైతే చూడొచ్చు మచ్చా మీరు. దీని పేరు వచ్చేసి టెడ్డీ అంట ఫామ్లో. ఇది వచ్చేసి పంజాబు ఇలైతీ అంట మచ్చా. దీని పేరు పంజాబ్లో ఫేమస్ అంట. దీని వచ్చి ఇలైతీ అంటారంట. ఇది వచ్చి జస్ట్ 3 months మచ్చా ఇప్పటికీ. ఇది చాలా క్యూట్గా అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఇంకా ఎవరన్నా పెంచుకోవాలని ఉంటే కూడా తీసుకొని పెంచుకోవచ్చు మచ్చా ఇక్కడే. చూడండి మొత్తం టెడ్డీ కరెక్ట్గానే నా పేరు పెట్టారన్న కూడా. ఇంకా ఇవి గొర్రెలు మాత్రమే కాదు మచ్చా, ఇక్కడ చూడండి కోళ్ళు, నాటు కోళ్ళు అయితే ఉన్నాయి, కిందంతా అవే ఉన్నాయి. ఇంకా పైన ఇవి చూసారు కదా మచ్చా మీరు, ఇవి ప్లస్ వచ్చి ఇంకా చాలా అయితే నిన్నాయి మచ్చా. 50-65+ నిన్నాయంట, మొత్తం సేల్ చేశారు. ఇవన్నీ అమీన్గఢే మచ్చా ఇవన్నీ. ఇప్పుడైతే ఇవి మిగిలే, ఇవి వచ్చేసి బక్రీద్కి సేల్ చేయరంట. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాం మచ్చా మీకు క్లీన్గా. ఇంకా ఇవైతే బిజీ ఉన్నాయి మచ్చా, ఇంకా డిన్నర్ టైం కదా, వీళ్ళ టైంలో వచ్చి మేము సతాయిస్తున్నాం వీళ్ళకి. ఇంకా వీడియో కోసం అయితే వచ్చాములే మచ్చా. నేను చూడండి ఎట్లుండే, చాలా క్యూట్గా అయితే ఉండే మచ్చా. మొత్తం ఇక్కడ దగ్గర 65+ నిన్నాయి మచ్చా, మొత్తం అయిపోయాయి. ఇప్పటికైతే ఇవి మిగిలాయి అన్నమాట. ఇవన్నీ అమీన్గఢ్ అంట మచ్చా ఇవి. ఇవన్నీ మచ్చా చూసారు కదా మచ్చా. ఇప్పుడు ఇదైతే చాలా రేర్ కాన్సెప్ట్ అంట మచ్చా. మన ఆంధ్ర సైడ్ అయితే అసలు లేవు ఇవి ఇట్లాంటి కాన్సెప్ట్. ఇంకా మీరు అన్న చెప్పిండేటివన్నీ విన్నారు కదా. అదేమంటే ఇంకా మీరు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మచ్చా. ఒక 18,000 అట్లా పడుతుందంట. 18,000 to 20,000 పడవచ్చు మచ్చా. వీళ్ళే పెంచి మొత్తం పెద్ద వరకు పెంచేసి నెక్స్ట్ ఇయర్కి, లేదా మీరు 2 years పెడితే కూడా నెక్స్ట్ ఇయర్కి అట్లా మీకు పనికొస్తాయి. ఒక 2 years 3 yearsకి అట్లా నెక్స్ట్ బక్రీద్కో లేకపోతే జాతరకో. ఇంకా అన్న చెప్పారు కదా, మొత్తం విన్నారు మీరే. ఇంకా అది మచ్చా ఈ పరిస్థితి. ఇంకో విషయం ఏమంటే మచ్చా, ఇంకా మీరు ఒక 18,000 పెట్టి ఇక్కడ కొని ఇక్కడే పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా. అట్లాంటి వాళ్ళకి ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే అన్న వచ్చి ఫ్రీగా అయితే ఇలా స్టే చేయడానికి ఇస్తారంట. ఇక్కడ మీకు లొకేషన్ చూపించాలంటే నైట్ అయిపోయింది. సరౌండింగ్స్ అయితే మచ్చా మొత్తం అడవిలే, మీకు ఎంత దూరం వరకైనా. ఇంకా ఇది కనపడడం లేదు మచ్చా. ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా డే టైంలో అట్లా వచ్చినప్పుడు చూపిస్తాను. కానీ మొత్తము ఇప్పుడు ఇదే మచ్చా ఈ పరిస్థితి. చూసారు కదా, అన్న అయితే మొత్తం చెప్పారు. ఆల్కహాల్ చేసే వాళ్ళకైతే అలో లేదంట మచ్చా. ఎందుకంటే కొంచెం నీట్ అండ్ క్లీన్ ప్లేస్ కోసం పెట్టుకున్నారు. ఇంకా దాన్ని ఎందుకు చెడగొట్టాలనేసి ఆల్కహాల్ వాళ్ళకైతే అలో చేయడం లేదు. ఇక్కడ మచ్చా మీరు ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చి కూడా స్పెండ్ చేయొచ్చు మచ్చా. ఇక్కడైతే గెస్ట్ హౌస్ కూడా ఉంది. అన్న గెస్ట్ హౌస్ కూడా కావాలంటే సార్ మీకు. ఇక్కడ లొకేషన్ అయితే మచ్చా చాలా అద్భుతంగా అయితే ఉంది మచ్చా. మొత్తం మీరు జస్ట్ మదనపల్లి టు తిరుపతి కొత్త బైపాస్ అయితే కట్టారు కదా, ఇంకా అట్లే పోయేదారులో ఒక 10 to 15 kilometers వస్తే నేను లొకేషన్ పిన్ చేస్తాను మీకు. ఒక 10 to 15 kilometers వచ్చి హైవే దిగినారనుకోండి, ఇంకా లోపలికి ఒక 100 meters అయితే రావాలా. ఇంకా లోపలికి 100 meters వచ్చి ఇంకా మీరు అన్న కాల్ చేస్తూ కూడా అన్న వచ్చి మీకు పికప్ చేసుకుంటారనమాట. ఇంకా ఎవరన్నా పెంచుకోవాలా ఇక్కడ వచ్చి మనం పెంచలేము, మనకి నెక్స్ట్ ఇయర్కి అట్లా ఏమైనా కావాలా, నెక్స్ట్ బక్రీద్కి కావాలా, ఇంకా కొంతమంది దగ్గర అయితే అమౌంట్ అయితే అడ్జస్ట్ అవ్వదు మచ్చా. అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఎప్పుడో లేకపోతే నెక్స్ట్ మంత్ అట్లా కొనేసి ఇంకా 2,200 అయితే అన్నకి పర్ మంత్ అయితే అన్న ఛార్జ్ చేస్తాడంట. 2,200 ఇచ్చి మీరు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు మచ్చా నెక్స్ట్ ఇయర్ వరకు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మీకు అది ఎట్లయితుందంటే ఇంకా ఊహించుకోండి మీరే. మొత్తం చిన్న పిల్లల్లాగా అయితే మేనేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మొత్తము 2-3 అయితే ఉన్నారు మచ్చా చూసుకోవడానికి. పలాయి కాన్సెప్ట్ అని చెప్పారన్న. ఇంకా పలాయి అంటే ఏమంటే అదే చెప్పారన్న కూడా. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తా ఉన్నాను. మీరు ఏదన్నా ఇక్కడ ఒక షీప్ ఏదో కొని, మీకు ఇదే కాదు మచ్చా, ఇక్కడ ఉండేటివే అని కాదు, మీరు ఏదన్నా కొనుక్కొని వస్తే కూడా మీకు కొన్ని బయట ఉంటాయి, మహారాష్ట్ర కానీ వేరే దేశాల్లోటివి కానీ. ఏదన్నా బ్రీడ్ కావాలంటే మీరు వెతకండి, మీకు దొరకకపోతే అన్నకి చెప్తున్నా కూడా అన్న తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టి పెంచి పోషించి మీకు ఇస్తారు మచ్చా. ఇంకా మీరు అనుకోవచ్చు మధ్యలో ఏమన్నా డెత్ అవ్వచ్చు, అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే కూడా
ఇంకా అన్న దగ్గరే కొన్ని మీరు పెట్టినారనుకోండి ఆ రిస్క్ మొత్తం అన్నదే. ఇంకా అన్న వచ్చి దాన్ని రీప్లేస్ చేయడము దాన్ని ఎట్లో ఇంకా మీరు వచ్చి మాట్లాడండి. మ్యాక్సిమం రీప్లేస్ అయితే చేసి ఇంకా వేరేది పెడతారు అక్కడ. ఇంకా అదే సైజులో ఏది ఉందో ఆ రేటుకి అప్పుడు ఎట్లా ఉందో అనేసి ఇంకా మీకు సెటిల్ చేస్తారు మచ్చా. అప్పుడు ఇంకా వీటికంతా ఇంకా ఏమంటే అవి పెట్టరు మచ్చా. ఇంకా బయట నుంచి గడ్డి పీకరా గడ్డి అంట ఇవి బయట దొరికేటివన్నీ తీసుకొచ్చి పెట్టరు. మొత్తం అయితే ఫీడింగే మచ్చా. అది మొత్తం అన్ననే హెల్తీ ఫుడ్ అయితే క్రియేట్ చేసి పెట్టాడు ఇక్కడ. అది జారీ అది ఏమేమో ఉండే పేర్లు తెలుదో చూపిస్తాం మచ్చా మీకు, మీరే చూడండి. ఇంకా అవి పెట్టి అయితే మంచిగా హెల్తీ ఫుడ్ అయితే పెట్టి పెంచుతూ ఉన్నారనమాట. ఇంకా చూడండి మచ్చా, ఇది మచ్చా మందులు దానికి. ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అయినప్పుడు మందులు మచ్చా. ఇంకా అన్ని మనుషులే కాదు దానికి కానీ వేస్తారు. ఇంకా పిల్లలు వస్తాయి కదా జబ్బులు అట్లా హైజీన్ గా పెంచుతారనమాట అన్న మొత్తం. ఇక్కడే ఫుల్ టైం అయితే ఇక్కడే ఉంటారు. ఇంకా ఇవైతే మొత్తం ఇదే మచ్చా ఫీడ్ నేను చెప్పిండేది. ఏం పేరు దీని పేరు? బుడ్డ శనగలు అంట మచ్చా. ఇంకా గూగుల్ చేయండి తెలుస్తుంది మీకు. గుడ్డ శనగలు పొట్టు అంట ఇది. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఉంది మచ్చా, ఇది సైలేజ్ అంట మచ్చా. ఇది మచ్చా దీనికి పెట్టే ఫీడ్ అంట. ఇంకా మొత్తం చూసారు కదా ఇంకా ముందు వీడియోలో మొత్తం అంతే మచ్చా. ఇంకా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇంకా ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు సేలింగ్ అయితే లేవు మచ్చా, సేలింగ్ అయిపోయాయి. మీరు పెంచుకోవాలని ఉంటే వచ్చి ఇక్కడ ఉండేటివి ఇవన్నీ కొనొచ్చు. కొని ఈడే అన్నకి చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు. అమీన్గాడ్ అంట మచ్చా ఇవన్నీ. ఇంకా ఎక్కువ క్యూట్, ఇదైతే చాలా క్యూట్గా ఉంది మచ్చా. ఇది టెడ్డీ తింటా దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి కానీ మనమే కెమెరా కిందకి పెడతాం. ఇంకా చిన్న పిల్లోనికి ఎట్లా కేర్ చేస్తారో అట్లా కేర్ చేస్తున్నారు మా అన్న. ఇంకా అక్కడ చిన్నకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు మీకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా అంతా క్లీన్గా ఉండాలి కదా మచ్చా, మొత్తం లాభం అవ్వాలి మీకు కూడా. అందుకనేసి ఇక్కడ పట్టుకొచ్చాను. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి మచ్చా. वो भी रख सकते हैं आराम से। एक बोले तो हमें हमारा भी टाइम स्पेंड होगा वहाँ फार्म के बाद में, हमारा भी। అదైతే బయట మచ్చా, బయట కూడా ఇట్లా ఉంటుంది బయట నుంచి. ఇంకా ఆ పక్క వెనకాల ఇంకా ఏమో ఉన్నాయంట. ఇంకైతే ఆవుల షెడ్ అంట. ఇంకా ఆవులు కూడా ఉన్నాయి మచ్చా వీళ్ళ దగ్గర, పెంచుతూ ఉంటారు ఆవుల షెడ్. ఇంకేమేమో ఉండే మరి చూద్దాము. ఇంకా ఇదే మచ్చా ఆవుల షెడ్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా డే టైంలో వస్తే కొంచెం ఇంకా బాగా చూడొచ్చు మీరు. ఇంకా డే టైంలో కూడా వద్దాం మచ్చా, నెక్స్ట్ టైము డే టైంలో వచ్చి చూద్దాం. ఇంకైతే ఈరోజు వ్లాగ్ ఇదే మచ్చా. ఇంకా వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇంకా సరే మచ్చా, బాయ్.